అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈ చిన్న వీడియోలో మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చూద్దామండి. ఫస్ట్ మనము ఎడ్జెస్ సమానంగా ఉండేదానికి ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ వేసుకొని, ఆ తర్వాత కింది సైడ్ ఒక పావించు, పైన షోల్డర్కి ఒక పావించు ఖర్చుకు వదులుకొని ఇంకా బ్లౌజ్ పొడవు అయితే చూసుకోవాలండి. ఆ తర్వాత ఆల్తీ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనము లైనింగ్ పైన అయితే వేసుకోవాలండి. ఇది వచ్చేసి లైనింగేనండి, బ్లౌజ్ కాదు. లోపలికి లైనింగ్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత చూడండి, నెక్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే సంక వైపు మార్కింగ్ వేసుకొని ఈ విధంగా నెక్కు అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ డీప్ ఉందా తక్కువ ఉందా అని చూస్తున్నాను. డీప్ ఎక్కువనే ఉంది. ఇంకా ఇలా డీప్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కింది సైడ్ వచ్చేసి ఒక 3 ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత లూజుగుని చూసుకొని ఇలా సంక భాగంలో వచ్చేసి ఇలా అడ్డంగా ఒక లైన్, స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలండి. ఇక్కడ జస్ట్ ఇలా రౌండ్ తిప్పుకుంటే మనకు డీప్ అనేది నీట్గా వస్తుందండి. ఆ తర్వాత కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఇదైతే లైనింగ్కి ఇచ్చారండి. బ్లౌజ్ పీసే, కాటన్ బ్లౌజ్ పీసు, కాటన్ శారీలో వచ్చిన పీసు లైనింగ్ అయితే ఇచ్చారు. ఈ బ్లౌజ్కు లైనింగ్ అండి. వీడియో నచ్చితే